ఉద్యోగానికే ప్రమాదం ఉంటుంది. వెరిఫై చేస్తే నేను పేదల పట్ల ఎంత ఉదారంగా ఉంటానో తప్పులు చేసిన వాణ్ణి మాత్రం వదిలిపెట్టనని వారికి కూడా హెచ్చరిక చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేది పేదల కోసం ఉంది తప్ప కొంతమంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి శిష్యులు కొంతమంది తయారయ్యారు. ఊరికొక సైకో తయారయ్యారు. ఆ సైకోలు తయారై గవర్నమెంట్ అంటే లెక్కలేనితనం వచ్చింది. ఎదురుదాడి చేస్తే భయపడిపోతారనుకుంటున్నారు. నేను ఎదురు దాడి చేస్తే భయపడను, తాట తీస్తాను తప్పు చేసిన వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే రెండో ఇల్లు మద్దిరాలపాడులోనే ఈ ఊర్లోనే ఒక అలుదాసు శ్రీను బీసీ గౌడ కులస్తుడు, భూమి లేదు, వేరే ప్రాంతాల నుంచి ఈ ఊరుకొచ్చి సెటిల్ అయ్యాడు. భార్యాభర్త ఇద్దరు పండ్లు అమ్ముకుని ఒక 400-500 రూపాయలు సంపాదించుకుని వాళ్ళు ఎంత ధైర్యంగా ముందుకు పోయారంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరిని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఒక అబ్బాయి, మొదటి సంవత్సరం ఒక అబ్బాయి. అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇదొక స్ఫూర్తి. నేను ఆ అబ్బాయిని చూశాను. ఇల్లు కూడా 40 ఏళ్లే, అతను 45 సంవత్సరాలు, భార్యకు 40 సంవత్సరాలు. అప్పుడే షుగర్ వచ్చింది. ఏంటా ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు. నీకు టెన్షన్ దేనికోసం అంటే పిల్లల్ని చదివించాలి, మళ్లీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి, నేను పోయి పళ్ళు తీసుకొస్తాను, నా భార్య అమ్ముతుంది, దీనివల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నాం అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను. ఇంటి జాగా కూడా లేదు. ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కనీసం ఈ ఊర్లో 200 మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమరేట్ చేయండి, ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి, అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా. అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్న నేను ఒక పాలసీ తీసుకున్నాను. ఏదైతే చేతి వృత్తులపైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిక్కుల్లో కొన్ని రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు గౌడలున్నారు, ఈడుగులున్నారు, వాళ్ళు కళ్ళు గీస్తారు. అలాంటి వృత్తిపరంగా ఉన్నారు కాబట్టి ఏవైతే బ్రాందీ షాపులున్నాయో అందులో 10% రిజర్వేషన్లు పెట్టాను. అందులో ఒక షాపు ఈ కుర్రాడికి ఇమ్మని చెప్పి ఆదేశాలు కలెక్టర్ గారికి ఇచ్చాను. అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం 10 రూపాయలు సంపాదించుకుంటే ఒక గౌడు కులస్తులైనటువంటి ఆ వ్యక్తి వాళ్ళ కుల వృత్తి కూడా కళ్ళు తీసుకునే వృత్తి ఆ కుటుంబం పైకి వస్తుంది. అది కూడా చేయమన్నాను. రెండోది, 2 పిల్లలు చదివిస్తున్నారు. ఆ 2 పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇప్పించి 2 చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళాను, తాళ్లూరు జగ్గయ్య, ఆయన తల్లికి పింఛన్ ఇస్తున్నాం. ఆ అమ్మాయి ఆవిడ కూడా పెద్ద ఆవిడ్ని పరామర్శించాం. ఆవిడ నుంచి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు 100 రోజులు అయింది. 100 రోజుల్లో మీరు చూస్తే నేను ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే 1 లక్ష మందితోనో 2 లక్షల మందితోనో మీటింగ్ పెట్టచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఒక గ్రామంలోకి రావాలి, ఒక గ్రామ సభ పెట్టాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, నిన్నైతే ప్రోగ్రాం శ్రీకాకుళం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం అక్కడ వర్షాలు పడుతున్నాయి, వాతావరణం అనుకూలించలేదు. ఎక్కడ బాగుందంటే ఈ ఊరైతే బాగుంటుందని మా వాళ్ళు సజెస్ట్ చేస్తే నేరుగా ఇక్కడికి వచ్చారు. ఏది మద్దిరాలపాడుకు వచ్చాను. అందుకనే రాత్రి చెప్పాం, ఇక్కడికి వచ్చాం, మీరు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను తప్ప ఆర్భాటాలకు కాదు, హంగులకు కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.
నేను కూడా రాజకీయాలు 45 ఏళ్లున్నా 4వసారి ముఖ్యమంత్రిని. అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. ఎన్ని ఆర్భాటాలు చేసి ఏమొస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈరోజు నేను ఆలోచించేది అనుక్షణం ప్రతి నిమిషం నేను చేసే పని వల్ల మీ జీవితాల్లో వెలుగు రావాలి, మార్పు రావాలి. దానికోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 100 రోజులు నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను. మీరు కూడా అందుకే ఓట్లేశారు. మళ్లీ నేనైతేనే గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభం అయితే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాలెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, ఒకటి పాడేరు, 2 అరకు. కడవ అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం. మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈ రోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది, మాకేసిన ఓట్లన్నీ కూడా మళ్లీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ. 21 ఎంపీలు గెలిపించారు. దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు గాని సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి. అది మీరందరూ చూపించిన చొరవ. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను. 1 కాదు, 2 కాదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలుకు కట్టాలి. కట్టకపోతే బ్యాంకులంతా మన ఆస్తులు జప్తు చేస్తారు. ప్రభుత్వానికి కూడా ఆస్తులున్నాయి, ప్రభుత్వానికి కూడా పరువు ఉంది. డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తే, లేకపోతే మీకు డబ్బులు ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన పరువు పోతుంది. ఒక పక్క పరువు కాపాడుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ 2 మధ్య ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను. 7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజ్లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1,200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1,200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చామంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగం అని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడుంది, మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడనే గుండ్లకమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్లకమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు.
దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకొని. దీనివల్ల ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000, 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా, మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం. తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఈ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, ఆయన కిందనే వస్తుంది. నిన్నే సమీక్ష పెట్టాం. సమీక్ష పెట్టి ఒక నిర్ణయం చేశాం. ఒక 550 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇంకొక 600 కోట్లు వస్తుందంటే ముందు తీసుకురమ్మని చెప్పాను. ఒక 60,000 కోట్ల రూపాయలు దగ్గర అదనంగా ఖర్చు అవుతుందంటే అవి కూడా చేయమన్నాను. ఈరోజు ఇలాంటి ఇక్కడ ఒక స్కీమ్ ఉంది, వాటర్ స్కీమ్ ఉంది. ఆ వాటర్ స్కీమ్ను చూస్తే ఎప్పుడో కట్టిన వాటర్ స్కీము ఇప్పుడు కూలిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి వాటర్ స్కీమ్స్ అన్ని కూడా మళ్లీ కొత్తగా కట్టుకునే అవకాశం ఈ జల్ జీవన్ మిషన్ లో ఉంది. దాన్ని కూడా ఉపయోగించకుండా ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ముందుకు పోయాడంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మీకు ఇచ్చినటువంటి 7 వైట్ పేపర్లు ఇచ్చాను. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత దోపిడీ చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లు విధ్వంసం చేశారు, ఎన్ని వ్యవస్థలను నాశనం చేశారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారో అన్ని కూడా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాను. అవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరందరూ ఇక్కడ సమావేశమైనప్పుడు అనేక విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే ఒక కుటుంబం అయితే మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ ఊర్లో కూడా సర్పంచ్కి ఒక బాధ్యత చెప్తున్నా. ఈ ఊర్లో కూడా అమ్మా, మీ ఊర్లో నువ్వు సర్పంచ్ బాగా చదువుకున్నావు, ఒక ఎస్సీ కుటుంబం అయినా ఎంసీఏ చేసింది, మాస్టర్ కంప్యూటర్ సైన్స్ చేసింది, ఒక బాగా చదువుకున్న అమ్మాయి. కానీ మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళకు గుర్తుంటుంది, ఒక 15-20 ఏళ్లకు మునుపు నేనంతా కూడా జనాభా నియంత్రణ కోసం అందరికీ చెప్పాను. ఆ రోజు ఊరూరుకు వచ్చి మీటింగులు పెట్టి జనాభా పెరుగుతా ఉంది, పెరిగిన జనాభాకు అనుగుణంగా భూమి పెరగలేదు, చాలా ఇబ్బందులు వస్తాయి, మనం అందరం ఆలోచించి జనాభా నియంత్రణకు పోవాలని చెప్పాం. ఇప్పుడు జనాభా నియంత్రణ చేశాం, కానీ జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. జనాభా ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతానోత్పత్తి 2.1 ఉండాలి. జీవిత కాలంలో కనీసం 2 కంటే ఎక్కువ సంతానాన్ని కల్పించే పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా 1.6కు వచ్చేశారు. కొంతమంది 1.5 అంటే కొంతమంది పిల్లలు ఒకరే అంటున్నారు, కొంతమంది ఇంకా బాగా చదువుకుంటే తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే ఇద్దరికి ఆదాయం వస్తుంది, పిల్లలొద్దు, ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి వచ్చారు. మీరు కూడా మీ తల్లిదండ్రులు ఆ మార్గం అనుకుంటే మీరు అసలు పుట్టేవాళ్లే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మనందరి మీద ఒక బాధ్యత ఉంది. మళ్లీ అందరం కూడా ఎవరు కూడా పిల్లల్ని పుట్టించకపోతే మనమంతా చేసే పనులు పుట్టలకో చెట్లకో పనిచేయాల్సి వస్తుంది. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఊర్లో కూడా జనాభా మేనేజ్మెంట్, నేను ఇప్పుడు కొత్త స్లోగన్ నేను తీసుకున్నది పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. మొన్నే మీరు చూశారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మాట్లాడుతూ తెగ బాధపడిపోతున్నాడు. మా దేశం అంతా జనాభా తగ్గిపోయింది, ఈ జనాభా తగ్గిపోతే రేపు ఈ ముసలవాళ్లు చూసుకోవడానికి కూడా మనుషులు దొరకరు,
కాబట్టి అందరూ కూడా జనాభాను పెంచమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది మన దేశానికి మన రాష్ట్రానికే కాదు, ప్రపంచానికి మొత్తానికి ఒక సమస్యగా తయారైంది. చైనాలో, జపాన్లో, యూరోప్లో ఇంకా చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ముసలి వాళ్ళు పెరుగుతున్నారు, కుర్రవాళ్ళు తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మీ సర్పంచ్కి ఇంట్రెస్ట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి డబ్బులు అడిగావు, అవన్నీ చేస్తాను. రేపటి నుంచి నేను అడగబోయేది మీ ఊర్లో జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఇంటింటికి వెళ్లి వాళ్ళను కూడా ఎక్కువగా చెప్పి ఎక్కువ మంది జనాభా నియంత్రణ చేసే బాధ్యత, ప్రోత్సహించే బాధ్యత సర్పంచ్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా మీకు అర్థమైందా? మీ అందరికీ మగవాళ్ళకు అర్థమైందా? ఎక్కువ ఆడబిడ్డలకు పని చెప్పకుండా మీరు పనిచేసి పిల్లలు కూడా మేనేజ్ చేయడం అందరూ ఆలోచించుకోవాలి. అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకొని ఈ 5 ఏళ్లలో మనం గాని ఈ పని గాని చేయకపోతే మళ్ళా మనం చెప్పినా కూడా మన వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. పరిస్థితులు చేయి జారిపోతే మళ్ళా చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఐటీ నేను ఒకసారి ప్రమోట్ చేశాను. ఈ రోజు ఇద్దరిని మాట్లాడితే ఆడబిడ్డలు ఇద్దరు, ఒక ఆవిడ పిహెచ్డి చేసింది, ఒక ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. అది 25 ఏళ్లకు మునుపు నేను ప్రారంభించిన యజ్ఞం. ఆ ఫలితాలే ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు వచ్చాయి. దానివల్ల ఈరోజు హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీలో మనం నెంబర్ 1 గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. మామూలుగా కాదు, ఆస్తుల విలువ పెరిగింది, ఉపాధి అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు. దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన పెట్టుకోండి, మనం కంటిన్యూగా ప్రభుత్వం ఉంటే ఎంత అభివృద్ధి అయ్యేదో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీరేం చేస్తున్నారని నేను బాగా పనిచేస్తే శభాష్ అంటున్నారు. మళ్లీ ఇంకొక ఆయన వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానంటే మీరు మోసపోతున్నారు. నా పరిస్థితి మీ పరిస్థితి వైకుంఠపాళి మారిగా తయారైంది. పైకి పోవడం, మళ్ళా కిందన పడడం, మళ్ళా పైకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం, దానివల్ల నష్టం వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మళ్లీ మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ ఒక నమ్మకంతో గ్రామాలు ఒకటి కావాలి, మనందరం కలిసి పనిచేయాలి. ఒకప్పుడు శారీరకంగా పనిచేసేవాళ్ళు, ఇప్పుడేం మిమ్మల్ని అందరినీ నాగలి దున్నమనడం లేదు, లేకుంటే కష్టపడమనడం లేదు, తెలివితో పనిచేయమంటున్నా. నేను ఒకప్పుడు సెల్ ఫోన్ విషయం మాట్లాడేవాడిని, ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. మీకు ఏ పని కావాలన్నా నిమిషాల మీద మేఘాల మీద పనిచేసుకునే అవకాశాలు వచ్చాయి. నేను ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ విషయం అడిగా, నువ్వు ఎంసీఏ చేసావు తల్లి, ఎంసీఏ చేసిన తర్వాత మీ ఊర్లోనే కూర్చొని పనిచేసుకునే అవకాశం ఉంది, ఎందుకు ఇక్కడ పనిచేయలేదని అడిగాను. వీళ్ళు అనుకుంటే ఊర్లో కూర్చొని ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించుకునే మార్గాలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఇది కాకుండా నేను తీసుకున్న నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే, మెగా డిఎస్సీ పెట్టాను. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, ఇది ప్రారంభం మాత్రమే. 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో క్రియేట్ చేయడం ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది నిన్న మీకు ఇచ్చినటువంటి డిఎస్సీ, మెగా డిఎస్సీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మీరు మమ్మల్ని గెలిపించకపోయింటే ఈ పార్టీకి మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవ్వరూ మీ భూమి జోలికి రారు, వచ్చే సమస్య లేదు. కనీసం ఎంత ధైర్యమో నాకు అర్థం కాలేదు. మీ తల్లి, మీ తండ్రి, మీ స్వార్జితం, మీ ఆస్తి, పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మ ఎవరిది?
ఎవరిది బొమ్మ? ఇప్పుడు నేను అనుకుంటే బొమ్మ వేసుకోలేనా? వేసుకోను. రాజముద్రతో మీకందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు తొందరలోనే పంపిస్తా. అది పరిపాలన, ఇది నియంతృత్వం. ఏం చేసినా జరుగుతుందని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే నిన్ననే మళ్ళా అన్నా క్యాంటీన్లు పెట్టాం. 175 అన్నా క్యాంటీన్లు పెట్టాం. పూటకు 5 రూపాయలు, రోజుకు 15 రూపాయలు, కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గాల్ని ఈ వనాల్లో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉచిత ఇసుక, మళ్లీ మళ్లీ చెప్తున్నా, గుండ్లకమ్మ ఇక్కడే ఉంది, వినండి, గుండ్లకమ్మ ఇక్కడే ఉంది. నీకు అవసరమైతే మీ ట్రాక్టర్ తీసుకుపోయి తెచ్చుకో, మీ ఎడ్ల బండి తీసుకుపోయి తెచ్చుకో. మీకు వీలు కాకపోతేనే రీచ్ దగ్గరికి పోవాలి. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఇసుక ఇసుక అంటే మీరు పెత్తనం చేయడానికి వీలు లేదు, కంట్రోల్ చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను. అందుకే మళ్లీ చెప్తున్నా, విత్ ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తా. మీరు ఎక్కడ కావాలన్నా ఇసుక తెచ్చుకోండి. కానీ ఇసుక తీసుకుపోయేటప్పుడు లోతుకు దువ్వేస్తే మాత్రం అక్కడ నీళ్లు కూడా నిలవవు. దానివల్ల మీ పొలాలకే నష్టం వస్తుంది, భూగర్భ జలాలు ఇంకిపోతాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఊర్లో ఉండే ఇసుక ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఎడ్ల బండితో తెచ్చుకో, ట్రాక్టర్ తెచ్చుకో, నెత్తిన పెట్టుకొని తెచ్చుకో, నాకే బాధ లేదు. మీరు ఎక్కడన్నా అడిగితే మాత్రం ఇప్పుడు కూడా సర్పంచ్ కూడా చెప్తున్నా, ఒకవేళ అడ్డం పడితే నేరుగా మాకు ఒక్కసారి ఫోన్ చేయి, నేను డెఫినెట్ గా వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రం మొత్తం మెసేజ్ ఇస్తున్నా. నిన్న కూడా చెప్పాను, ఎక్కడ